తన పాలనలో పంటల బీమా రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని అంటున్నారు ఏపీ సీఎం జగన్. విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎలాంటి వివక్ష లేకుండా పరిహారం అందిస్తున్నామని అంటున్నారు. రైతు నష్టపోయిన సీజన్లోనే పరిహారం అందించడం గతంలో ఎప్పుడూ లేదన్నారు ముఖ్యమంత్రి జగన్. ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం అందించడం సాధ్యమా అన్న ప్రశ్న గతంలో వినిపించేది. గ్రామస్థాయిలోనే వ్యవస్థ అంతా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుందని సీఎం అన్నారు. పంట నష్టపోయిన రైతుల వివరాలు గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచి అందరికీ పరిహారం అందిస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్లో వర్షాభావంతో 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఫలితంగా 6,96,000 మంది రైతులకు 847 కోట్ల రూపాయల పరిహారం అందింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన మిచాంగ్తో నష్టపోయిన 4,61,000 మంది రైతులకు 442 కోట్ల రూపాయలు అందించారు. మొత్తంగా 11,65,000 మంది రైతులకు 1,295 కోట్ల రూపాయలు విడుదల చేశారు సీఎం జగన్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మా ప్రభుత్వం వచ్చాక 54,55,000 మంది రైతులకు 7,802 కోట్లు అందజేసినట్లు ప్రకటించారు. 2014-19 మధ్య కాలంలో 30,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయల పరిహారం మాత్రమే అందిందన్నారు. చంద్రబాబు పాలనలో కరువు ఉన్నా అంత తక్కువ మొత్తంలోనే పరిహారం అందించారు. తన పాలనలో మంచి వర్షాలు పడుతున్న కారణంగా కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరమే రాలేదన్నారు. గతంలో బ్యాంకు లోన్ తీసుకున్న రైతులకే బీమా వర్షించేది. తమ ప్రభుత్వం వచ్చాక సమూల మార్పులు తీసుకొచ్చి అందరి రైతులకు పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ వ్యవస్థలోకి ఒక సంపూర్ణమైన మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. రైతులకు ఇంతకు ముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే, ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు 5% కట్టింగ్ తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి. గతంలో రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఏ రైతు నష్టపోవద్దన్న ఉద్దేశంతో మిచాంగ్ తుఫాన్తో రంగుమారిన 3,25,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు సీఎం జగన్. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న భరోసా ఇస్తున్నానన్నారు. ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది. అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా 55 నెలల కాలంలో కలిగించాం. రాష్ట్రంలో 87% మంది రైతులకు భూమి హెక్టార్ లోపే ఉంది. పంట నష్టపోయిన రైతులకు 80% పరిహారం ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.